ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. సాగులో నూతన ఒరవడితో విజయాలు సాధిస్తున్న రైతు అనుభవాలు, ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతుల లాభ నష్టాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది ఏరువాక కార్యక్రమం. ఈరోజు విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని భవానీనగర్ గ్రామానికి చెందిన కాండ్రేగుల నాగమణి అనే మహిళా రైతు పట్టుపురుగుల పెంపకంలో రాణిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో చాలా మంది రైతులు పట్టు పరిశ్రమ పైన మక్కువ చూపిస్తున్నారు. అధికారుల ప్రోత్సాహం కూడా తోడు కావడంతో రోజు రోజుకు రైతుల సంఖ్య పెరుగుతుంది. ఇదే మండలానికి చెందిన కాండ్రేగుల నాగమణి అనే మహిళా రైతు పట్టుపురుగుల పెంపకం చేపట్టారు. మంచి లాభాలు గడిస్తున్నారు. అయితే పట్టుపురుగుల పెంపకంలో మల్బరీ మొక్కల పెంపకం చాలా కీలకమైంది. నాణ్యమైన మల్బరీ ఆకును ఉత్పత్తి చేసి పట్టుపురుగుకు అందిస్తేనే ఆశించిన దిగుబడి సాధించడానికి వీలవుతుంది. మల్బరీ సాగుకు ఎటువంటి రకాలు ఎంపిక చేసుకోవాలి, మల్బరీ తోటల పెంపకంలో యాజమాన్య పద్ధతులు తెలుసుకుందాం. పట్టుపురుగుల పెంపకంలో మల్బరీ సాగు కీలకమైనది. నాణ్యమైన మల్బరీ ఆకును ఉత్పత్తి చేసి పట్టుపురుగులకు వేస్తేనే ఆశించిన దిగుబడి సాధించడానికి వీలవుతుంది. అందుకే మల్బరీ సాగుల సరైన మెలకువలు పాటించాలి. మల్బరీ సాగుకు బంకమట్టి నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలలో ఉదజని సూచిక 6.5 నుండి 7.0గా ఉండాలి. మల్బరీ మొక్కల పెరుగుదలకు 20 నుండి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అనువుగా ఉంటాయి. నీటి వసతిని బట్టి అనువైన రకాలు ఎంపిక చేసుకోవాలి. నీటి వసతికి అనుకూల రకాలు గమనించినట్లయితే V1 రకం తెలంగాణలో అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. దీని ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో తళతళలాడుతూ ఉంటాయి. దిగుబడి ఎకరాకు 30 నుంచి 24 టన్నులు సంవత్సరానికి వస్తుంది. S36 చాకీకి అనుకూలమైన రకం. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎకరానికి 16 టన్నులు సంవత్సరానికి దిగుబడి వస్తుంది. S30 రకం ఆకులు చాకీ పెద్ద పురుగుల పెంపకానికి అనువైనది. దీని ఆకులు పడవ ఆకారంలో ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దిగుబడి 16 టన్నులు సంవత్సరానికి వస్తుంది. RSS 175 ఈ రకంలో ఎక్కువ తేమ శాతం కలిగి ఎక్కువ సమయం నీటిని నిల్వ ఉంచుకుంటుంది. దిగుబడి 18 టన్నులు సంవత్సరానికి వస్తుంది. ఇక నీటి వసతి లేని ప్రాంతాలకు అనుకూలమైన రకాలు గమనించినట్లయితే అనంత అనే రకం చాకీ పెద్ద పురుగుల పెంపకానికి చాలా అనుకూలం. దిగుబడి 24 టన్నులు సంవత్సరానికి వస్తుంది. S18 దక్షిణాది రాష్ట్రాలలో గల పర్ర నేలలకు అనుకూలం. దిగుబడి ఎకరానికి 5.2 నుంచి 6.4 టన్నులు సంవత్సరానికి వస్తుంది. RC1 సాధారణ నీటి లభ్యతలో 50% మేర తక్కువైనా తట్టుకోగలదు. సిఫారసు మోతాదులో 50% మేర ఎరువులు తగ్గించినా తట్టుకునే రకం. దిగుబడి 9 నుంచి 10 టన్నులు వస్తుంది. RC2 తక్కువ నీటి వసతి గల ప్రాంతాలకు సిఫారసు చేయబడిన రకం. దిగుబడి 8 నుంచి 9 టన్నులు సంవత్సరానికి వస్తుంది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో మల్బరీ పంట వేసుకోవచ్చు. ప్రధాన పొలంలో నాటడానికి 15-20 సెంటీమీటర్ల పొడవు, 1-1.5 సెంటీమీటర్ల లావు కలిగిన 3-4 చురుకైన మొగ్గలు కలిగిన విత్తన కనుపులను సిద్ధం చేసుకోవాలి. భూమిని 30 సెంటీమీటర్ల లోతు వరకు వర్షాలు ప్రారంభ సమయంలో పవర్ టిల్లర్ లేదా ట్రాక్టర్తో దున్నుకొని భూమిని సిద్ధం చేసుకోవాలి. విత్తన కనుపులను వరుసల మధ్య 20 సెంటీమీటర్లు, కనుపుల మధ్య 8 సెంటీమీటర్లు అంతరం ఉండేట్టు నాటుకోవాలి. నాటిన 2 నెలల తర్వాత కలుపు తీసుకోవాలి. మరో 2-3 నెలల తర్వాత రెండోసారి కలుపు తీయాలి. ఆ తర్వాత ప్రతి రెమ్మ లేదా ఆకుకోత తర్వాత అంతర కృషి చేయాలి. వర్షాకాలం ప్రారంభంలోనే వర్షాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్లాంటేషన్ను చేపట్టాలి. వర్షాలు సరిపోకపోతే నేల రకాన్ని బట్టి 8 నుంచి 14 రోజుల వ్యవధిలో భూమికి నీరు పెట్టాలి. సుమారు 1.5 నుండి 2 అంగుళాలు ఉండేట్టు నీరు అందించాలి. నాటిన 6 నెలల తర్వాత మల్బరీ 1.5 నుండి 1.75 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. ఈ సమయంలో కోసి పట్టుపురుగులకు మేతగా అందించవలసి ఉంటుంది. 6 నెలల్లో మొదటి కోతకు వస్తుంది. రెండవ ఆకుకోత మొదటి ఆకుకోత నుండి 12 వారాలకు వస్తుంది. రెండవ కోత నుండి 12 వారాల తర్వాత మూడవ కోత తీసుకోవచ్చు. పశువుల ఎరువు 8 టన్నులు ఎకరాకు సంవత్సరానికి 4 విడతలుగా వేయాలి. అదే చాకీ తోటకైతే 16 టన్నులు పశువుల ఎరువు వేయాలి. 30 రోజుల తర్వాత ఎకరాకు 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరము, 20 కిలోల పొటాష్ వేసుకోవలసి ఉంటుంది. అలాగే మల్బరీలో మొదటిసారి ఆకు కోసిన తర్వాత 24 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ మొక్కలకు అందించాలి.
రెండవసారి ఆకు కోసిన తర్వాత 24 కిలోల నత్రజని వేసుకోవాలి. మూడోసారి ఆకు కోసిన తర్వాత 24 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ వేసుకోవాలి. నాలుగవసారి ఆకు కోసిన తర్వాత 24 కిలోల నత్రజని మొక్కలకు అందించాలి. ఐదవసారి ఆకు కోసిన తర్వాత నత్రజనిని అందించినట్లయితే ఆశించిన దిగుబడులు పొందవచ్చు. రైతులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే రసాయన ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి. నత్రజని కొరకు యూరియాకు వేయడం మంచిది కాదు. అందుచేత అమోనియం సల్ఫేట్ రూపంలో ఇచ్చిన ఎడల దీనిలో ఆమ్ల గుణం వల్ల భూమి యొక్క ఉదజని సూచిక తగ్గుతుంది. మల్బరీ మొక్కలకు కావలసిన పోషకాలు అందించడానికి పోషణ ద్రావణం అందుబాటులో ఉంటుంది. దీనిని మల్బరీ ఆకులపై పిచికారీ చేయడం ద్వారా మల్బరీ ఆకు దిగుబడిని పెంచవచ్చును. మల్బరీ సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. పట్టుపురుగుల పెంపకంలో రైతులు అత్యధిక లాభాలు సంపాదించుకునే అవకాశం ఉందని విజయనగరం జిల్లా డిస్ట్రిక్ట్ సెరికల్చర్ ఆఫీసర్ ఏవి సల్మాన్ రాజు తెలియజేస్తున్నారు. మల్బరీ మొక్కల సాగుకు, షెడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రాయితీలను కూడా అందిస్తుందని చెప్తున్నారు. పట్టుపురుగుల పెంపకంలో రైతుకు చక్కని ఉపాధి కలుగుతుందని అంటున్నారు. మల్బరీ మొక్కల సాగు, షెడ్ల నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలో ఆయన మాటల్లోనే విందాం. పట్టు పరిశ్రమ శాఖ అనేది అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ కనుక అంటే మొక్క నాటినప్పటి నుండి మళ్ళా పురుగులు మొక్కని ఆకులతో పురుగులను మేపి, పట్టు పురుగులను మేపి, దాని ద్వారా అవి లార్వా దశలో అల్లినటువంటి గూళ్ళను ప్రభుత్వ మార్కెట్లో తీసుకొచ్చి మార్కెట్లో తగిన క్వాలిటీ బేస్ చేసుకుని ఆ మార్కెట్లో రేటు ఉంటుంది. ఆ రేటు అమ్మడం ద్వారా అనేక మంది రైతులు ఈరోజు విజయనగరం జిల్లాలో చాలా లాభపడుతున్నారు. అలాగే రైతులు పెట్టుబడి పెట్టి వాళ్ళు చేస్తున్న వ్యవసాయానికి తగ్గట్టుగా అంతకంటే ఎక్కువగా అధికమైన లాభాలు పొందుతూ రైతులు ఈ మధ్యన పట్టు పరిశ్రమ చేపట్టడం జరిగింది. మేము మొక్కలు వేసుకునేటప్పటి నుండి ఒక మొక్క మేము 2 నెలలు 3 నెలలు కడ్డీని పెంచి తర్వాత 3 నెలలు పెరిగిన తర్వాత ఆ మొక్కని ఫార్మర్కి ఒక మొక్క ₹2 చొప్పున రైతు కొనుక్కుంటే ఆ మొక్కలను మేము రైతులకు ఇచ్చి ఆ రైతుల దగ్గర మేము ఎకరాకి దాదాపు 5,000 మొక్కలు పడతాయండి. ఆ 5,000 మొక్కలు నాటిన తర్వాత 45 రోజుల తర్వాత ప్రభుత్వం వారు ఇచ్చే సబ్సిడీకి వాళ్ళని రికమెండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే 45 రోజుల తర్వాత మొక్క ఎదిగి ఆకులు వస్తాయి. మల్బరీ ఆకులు వస్తాయి. వచ్చిన తర్వాత ఈ 45 రోజుల్లో లేదంటే ఒక 3 నెలల తర్వాత ఈ వేసిన మొక్క బాగా వృద్ధి చెంది పురుగులకి మేపుగా వేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 3 నెలల్లోపు మనం ఒక షెడ్ పెట్టుకోవాలి, రేరింగ్ షెడ్ పెట్టుకోవడానికి ప్రభుత్వం వారు తగిన రాయితీలు ఇస్తున్నారు. అంటే చిన్న షెడ్ అయితే 20x30 చొప్పున ఒక షెడ్, 20x30x16 హైట్ పెట్టుకొని ఒక షెడ్. అట్లాగే పెద్ద రైతులైతే అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకునే రైతులైతే దాదాపు 20x50x16 అడుగులతో ఒక షెడ్ కట్టుకొని తూర్పు పడమరకి పొడవు వెడల్పు ఉండేటట్లు కట్టుకుంటే దాంట్లో చిన్న షెడ్ అయితే దాదాపు 100 నుండి 150 గుడ్ల వరకు పెంచడానికి అవకాశం ఉంటుంది. అదే పెద్ద షెడ్ అయితే 200 నుండి 300 గుడ్ల వరకు ఒక క్రాప్కి పెట్టుకోవడం అవకాశం ఉంటుంది. సో ఇట్లా మన విశాలతను బట్టి మనకున్న ల్యాండ్ అవైలబిలిటీని బట్టి మనం విస్తరించుకొని ఈ మల్బరీ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఒక ఎకరాకి దాదాపు 100 గుడ్లు పెట్టడానికి అవకాశం ఉంటుందండి. అంటే 100 నుండి 200 గుడ్ల వరకు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అయితే తక్కువ లీఫ్ ఈల్డ్ ఉంటుంది కనుక ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ ఒక 2 క్రాప్లు తక్కువ ఈల్డ్ ఉంటుంది కనుక 100 గుడ్లు పెట్టినప్పుడు కూడా 50 కేజీలు అంటే మినిమం 50 కేజీలు 100 గుడ్లకి 50 కేజీల పట్టుకులు దిగుబడి వచ్చినప్పుడు కూడా ఈరోజు రేటు చూసుకుంటే 500 నుండి 600 వరకు కేజీ రేటు ఉందండి. ఉండడం వల్ల ఇప్పుడు 50 కేజీలు అంటే 50 ఇంటూ ఇప్పుడు 500 వేసుకున్నా కూడా 25,000 వస్తుంది. 5,500 25,000. ఇది కాక ఈ 50 కేజీలకి ₹50 లెక్కన ప్రభుత్వం వారు ఇన్సెంటివ్ ఇస్తున్నారు. కాకున్ ప్రైస్ ఇన్సెంటివ్ అని చెప్పి ఇన్సెంటివ్ ఇస్తున్నారు. సో 25,000 ప్లస్ 2,500 అంటే 27,500 వస్తుంది. దీంట్లో మనం ఒక 5,000 7,000 రూపాయలు మనము ఖర్చులు తీసేసినా కూడా
లేబర్ ఖర్చులు తీసేసినా కూడా మీకు 20,000 రూపాయలు నెట్ మిగులుతుంది. ఫస్ట్ ఇయర్ ఇది 1-2 క్రాపులు. థర్డ్ క్రాప్ నుండి మళ్ళీ మీకు లీఫ్ ఎక్కువ వస్తుంది, షెడ్ కెపాసిటీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక 1 ఇయర్ తర్వాత మీ ఎట్లాగూ లీఫ్ ఎక్కువ ఉంటుంది కనుక అప్పుడు 200 నుండి 300 గుడ్డు వరకు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే గుడ్లు మనం పెంచుకోవడం ఎక్కువ జరిగితే ఎక్కువ దిగుబడి వస్తుంది. ఎంత దిగుబడి వస్తే అంతగా మనము లాభపడడానికి అవకాశం ఉంటుంది. పట్టుపురుగుల పెంపకంలో లాభాలకు మార్కెట్ కీలకం. సరైన మార్కెట్ లేకుంటే ఇబ్బందులు తప్పవు. మరి పట్టుగూళ్లకు మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంటుంది? ప్రభుత్వ ప్రోత్సాహం ఏ మేరకు ఉంది? పట్టుపురుగులు ఎన్ని రోజులు పెంచి గూళ్ళు కట్టించాలి? ఎలా మార్కెట్ చేసుకోవాలి? తదితర విషయాలు డిస్ట్రిక్ట్ సెరికల్చర్ ఆఫీసర్ ఏవి సల్మాన్ రాజు మాటల్లోనే తెలుసుకుందాం. ఎస్కోట మండలం బడ్వరం పంచాయతీలో ఈ నాగమణి గారు చేస్తున్నటువంటి మల్బరీ సాగు అంతా దగ్గర 7 ఎకరాలు ఉందండి. ఇప్పుడే మార్కెట్కి వీళ్ళు కక్కున్స్ కూడా తీసుకుని వచ్చారు. కక్కున్స్ దాదాపు 200 గుడ్లకి 160 కేజీల వరకు 200 గుడ్లకి 160 కేజీల వరకు ఈల్డ్ వచ్చింది. కక్కున్స్ వచ్చాయి అంటే 100కి 80 కేజీలు వచ్చిందని లెక్క. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మొక్కలు నెక్స్ట్ ఇయర్ మేము ప్లాన్ చేసాము. నెక్స్ట్ ఇయర్ మాకు దాదాపు 150 ఎకరాల టార్గెట్ ఉంటుంది కనుక వీటిని నర్సరీ వేయడానికని ప్లాన్ చేస్తున్నాం. వీటిని కిసాన్ నర్సరీ కింద సెలెక్ట్ చేసి వీటన్నిటిని ఒక 1/2 ఎకర్ వరకు ఇవి నాటడానికని, ఈ స్టెమ్స్ నాటడానికని చెప్పి ఇవి ఖాళీగా ఉంచడం జరిగిందండి. ఇవి కూడా వీళ్ళు కూడా కిసాన్ నర్సరీ చేసి ఒక్కొక్క మొక్క 3 రూపాయలకి 4 రూపాయలు కూడా అమ్మి ఆ రకంగా కూడా రైతులు లాభపడుతున్నారు. ఈ సంవత్సరం శివగారని ఒక రైతు, గౌరీపురం రైతు దాదాపు 1,50,000 వరకు మొక్కలు 1,50,000 వరకు మొక్కలు పెంచి తయారు చేసి కిసాన్ నర్సరీ చేసి దాదాపు 1,50,000 మొక్కలు రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఆయన ఒక్కొక్క మొక్క 3 రూపాయలకి 4 రూపాయలకి డిమాండ్ బట్టి మరి ఆయన ప్రైవేట్ రైతు కనుక 3 రూపాయలకి 4 రూపాయల చొప్పున కూడా అమ్మి 1,50,000కి అధికంగా లాభాలు పొందారండి. ఈ రకంగా కూడా రైతులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వచ్చే సంవత్సరం కూడా మేము ఇంకా ఎక్కువ విస్తరించాలని ఆశపడుతున్నాము. ఎక్కువ విస్తరించాలని మా అధికారులు మాకు చెప్తున్నారు కనుక ఫైలా ల్యాండ్లో కానీ లేదంటే మెట్టు ల్యాండ్లో కానీ కొంచెం వాటర్ సోర్స్ ఉండి మెట్టు ల్యాండ్లో కానీ ఫైలా ల్యాండ్లో కానీ నాన్ ఇరిగేటెడ్ ల్యాండ్లో కానీ ఏమైనా ఉంటే అట్లాంటి ల్యాండ్లు ఐడెంటిఫికేషన్ చేయగలిగితే వాటిలో సెరికల్చర్ని మేము టేకప్ చేసి రైతులకు ఎక్కువ అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే లాస్ట్ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మనకు విపరీతమైన వర్షాలు మన జిల్లాలో విపరీతమైన వర్షాలు పడినప్పుడు కూడా సెరికల్చర్ రైతులు ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా మాకు ఆ 3 నెలల్లోనే దాదాపు 700 కేజీలు మా మార్కెట్కి గూళ్ళు వచ్చాయండి. 700కి ఈ 3 నెలల్లోనే 700 కేజీలకి ఏ రైతుకి కూడా 500 రూపాయల కంటే తక్కువ రేటు రాలేదు. ప్రతి రైతు కూడా 50,000 నుండి 60,000 రూపాయల వరకు తీసుకువెళ్ళి ఒక రైతు అయితే 200 గుడ్లు పెట్టి 191 కేజీల గూళ్ళు తేవడం జరిగింది. ఆయనకి 560 రూపాయల రేటు కూడా పడడం జరిగింది. సో రైతులు ఎక్కువ వెసులుబాటు ఉంది. ఎక్కువ మంది రైతులు వస్తే సర్వీస్ ఇవ్వడానికి మేము ఎప్పుడు వెనుకాడడం, సర్వీస్ ఇవ్వడానికి మేము ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాం, నేను మా సిబ్బంది. కనుక రైతులు ఈ యొక్క విషయాలు మీరు గ్రహించుకొని అధిక లాభాలు వెంటనే క్యాష్, మాకు దగ్గర మిడిల్ మ్యాన్ ఉండరండి, మధ్యవర్తులు కానీ లేదా దళారులు కానీ ఉండరు. అట్లాంటి లేనిది సబ్సిడీస్ కూడా డైరెక్ట్గా నేరుగా రైతుకి సబ్సిడీస్ ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్ మాదేని. సో షెడ్కి కూడా మొక్కలకి మేము దాదాపు 1 ఎకరా మొక్కలు నాటితే దాదాపు 22,750 రూపాయలు జనరల్ ఫార్మర్కి. అలాగే SC/ST ఫార్మర్లు అయితే 27,500, జనరల్ ఫార్మర్ అయితే 22,500 రూపాయలు మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది ఎకరాకంటే దాదాపు 5,000 మొక్కలకి. అట్లాగే షెడ్ కట్టుకుంటే ST/SC ఫార్మర్స్కి అయితే 90% సబ్సిడీ. మల్బరీ నాటిన తర్వాత దాదాపు 3 నెలలకైతే కానీ లీఫ్ రాదు, 3 నెలలకు లీఫ్ వస్తుంది. ఆ లీఫ్ ఈ 3 నెలలలోపు వచ్చే లీఫ్ వలన దాదాపు 100 గుడ్లు అంటే ఎకరాకి 100 గుడ్ల వరకు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 100 గుడ్లు పెట్టుకోవడం వల్ల 50 కేజీలు, మినిమం 50 కేజీలు. ఈరోజైతే రైతులు దాదాపు 80 కేజీల నుండి 90 కేజీల వరకు తీసేస్తున్నారు సునాయాసంగా. కానీ ఒక కొత్త రైతుకి మినిమం ప్రొడక్షన్ మీద మేము చెప్పడం జరుగుతుంది. 50 గుడ్లు తీసినా కూడా అంటే 3 నెలల్లో
3 నెలలు క్రాప్ అయితే ఆ క్రాపు 25,000 రూపాయల వరకు ఒక ఎకరాకి రావడానికి అవకాశం ఉంటుందండి. అదే పెద్ద షెడ్ అయితే దాదాపు 200 గుడ్లు 300 గుడ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్రాపే 200 గుడ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. 200 గుడ్లు అంటే 100 కేజీలు వచ్చినా కూడా 50,000 రూపాయలు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 500 రూపాయల రేటు ఉండి 100 కేజీలు గూళ్ళు వస్తే 50,000 రూపాయలు ఉంటుంది. ఆ 100 కేజీలకి మరలా 50 రూపాయలు చొప్పున కొక్కున ప్రైస్ ఇన్సెంటివ్ ఉంటుంది. కనుక ఈ రెండు కలుపుకుంటే రైతు కొంచెం లాభసాటిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. యూనిట్ కాస్ట్ మాకు డిస్ఇన్ఫెక్టెంట్స్ జనరల్ కాస్ట్ అయితే 5,000 రూపాయలు, ఎస్టీలకు అయితే 4,500 రూపాయలు విలువ చేసే మందులు ఇవ్వడం జరుగుతుంది. అదే జనరల్ అయితే 3,750 రూపాయలు వర్త్ ఆఫ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత మేము దీంట్లో ఎక్కువ ఎరువులు వాడడము, ఎక్కువ మందులు వాడడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే మేము ఒక షెడ్యూల్ పెట్టుకుంటాము. ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఈ చీడపీడల వల్ల మాకు వచ్చే లాసు ఒక 20% 30% ఉంటుంది. కనుక దాన్ని మేము ఓవర్కమ్ కావడానికి మందులు వాడితే మళ్ళీ సేఫ్ పీరియడ్ మళ్ళీ 15 డేస్ 20 డేస్కి వెళ్ళిపోతుంది. కనుక మేము ఒక సైకిల్ మిస్ అవుతామని ఏం చేస్తామంటే ఆ 20% లాభం కంటే కూడా మాకు సైకిల్ ఇంపార్టెంట్. కనుక ఎవ్రీ టైం ప్రతి క్రాప్కి రైతుకి లాభం ఉండాలని, ప్రతి క్రాపు రైతు మిస్ కాకుండా ఉండాలని చెప్పని సైకిల్ రన్ చేయడానికి చూస్తాము. కనుక అంతా బయలాజికల్ ఎరాడికేషన్ జరుగుతుంది తప్ప కెమికల్స్ మేము ఎక్కువ వాడడానికి ఇష్టపెట్టుకోమండి. ఒక ఎకరా వేసిన తర్వాత 3 నెలల లోపు షెడ్ తయారైపోవాలి. అలాగే తోటలోని అన్ని మొక్కలు కూడా పైకి వచ్చేస్తే షెడ్ ప్లస్ ఆకు ఒకేసారి వచ్చినప్పుడు వెంటనే రైతు రేరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పురుగులు పెట్టి రేరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దళారులు ఇబ్బందులు అస్సలు ఉండవని, ఈ పంటను రైతులే నేరుగా ప్రభుత్వానికి అమ్ముకుంటున్నట్టుగా చెప్తున్నారు. ఈ పట్టు సాగులో కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందని ఎస్ఓ జి శ్రీనివాస్, సూపర్వైజర్ రామారావు, రైతు కాంట్రాక్టర్ శివలు అంటున్నారు. పైగా రైతులు మల్బరీ మొక్కలు పెంచి విత్తన మొక్కలు తయారు చేసి ఇతర రైతులకు అమ్ముకునే విధంగా అధికారులు ప్రోత్సాహం ఉంటుందని కూడా చెప్తున్నారు. మరి విత్తనాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఎలాంటి మెలకువలు అందిస్తున్నారో డిస్ట్రిక్ట్ సిరికల్చర్ ఆఫీసర్ ఏవి సల్మాన్ రాజు మాటల్లో వివరాలు చూద్దాం. దగ్గర ఒక 15 మంది రైతులు ఉన్నారు. అంటే ఒక్కొక్క రైతు 5 ఎకరాలు, ఒక రైతు 7 ఎకరాలు వేసుకున్న రైతులు కూడా మాకు ఎస్కోట్ మండలంలో ఉన్నారు. అలాగే ఎస్కోట్ మండలానికి సపరేట్గా ఒక సెరికల్చర్ ఆఫీసర్ని, అలాగే ఒక టీఎన్ కూడా, టెక్నికల్ అసిస్టెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే యాకరేజ్ ఇక్కడ ఎక్కువ ఉంది, రైతులు ఇక్కడ వస్తున్నారు, వాతావరణ పరిస్థితులు కూడా ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది రైతులు రావడానికి అవకాశం ఉంది. కనుక ఎక్స్క్లూజివ్లీ ఈ మండలానికి ఒక సెరికల్చర్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగిందండి. అలాగే ఒక స్టాఫ్ని కూడా, ఒక టెక్నికల్ అసిస్టెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కిసాన్ రైతులను ఎందుకు పెట్టుకున్నామంటే ప్రతి రైతు నర్సరీ వేసుకోలేరు. కనుక ఒకే రైతు దగ్గర ఈ 1,00,000 లేదా 2 లక్షల మొక్కలు నాటించి వాటిని డబుల్ డోస్ మాన్యూర్స్ ఇచ్చి వాటిని బాగా పెంచిన తర్వాత ఆ మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి రైతులకు ఇస్తున్నామండి. సో అట్లాంటి సౌలభ్యము మొక్కల దగ్గర. రెండవది రేరింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువ లాంగ్ పీరియడ్ అయిపోతుంది కనుక, లారల్ పీరియడ్ ఎక్కువ లాంగ్ అయిపోతుంది కనుక ఇది తగ్గించడానికి చాకీ రేరింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి, చాకీ రేరింగ్ కాన్సెప్ట్ కూడా తగ్గించి రైతులకు ఒక 10 రోజులు పంట మేపే పద్ధతిని తగ్గించి, సమయాన్ని తగ్గించి వారికి ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాగే చేస్తున్నాం. రెండోది ఏంటంటే మరి ముఖ్యంగా ఏంటంటే మార్కెట్ అవసరం ఉంది కనుక మార్కెట్ మనకు వేణుగోపాలపురంలో మన దగ్గర ఉంది, పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేటలో ఉంది. స్టేట్ అంతట్లో 2 జిల్లాల్లోనే ఈ సౌలభ్యం ఉంది. కనుక ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని రైతులు ముందుకు వస్తారని ఆశపడుతున్నాం. సబ్సిడీస్ కూడా ప్రతి స్టేజ్లో కూడా సబ్సిడీ ఉంది. మొక్కలు నాటేటప్పుడు సబ్సిడీ ఉంది, షెడ్ ఇచ్చేటప్పుడు సబ్సిడీ ఉంది, లేదంటే రేరింగ్ పరికరాలకు కూడా సబ్సిడీ ఉంది. దాదాపు 56,500 రూపాయలు యూనిట్ కాస్ట్ అయితే 34,000 రూపాయలు వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. అట్లాగే స్టాండ్స్, లోపల షెడ్లో స్టాండ్స్ ఇవ్వడానికి దాదాపు 28,000 రూపాయలు స్టాండ్స్ ఇవ్వడం జరుగుతుంది. వుడెన్ స్టాండ్స్ షూట్ రేరింగ్ కింద కొమ్మ మేత పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి సౌలభ్యాలన్నీ ఉపయోగించుకున్న రైతులు మరి మీ ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక స్వావలంబాన్ని పెంపొందించుకోవాలని ఆశపడుతూ ఈ మనమని మీకు అందజేస్తున్నాం. రెండోది ఏంటంటే మన జిల్లాలో ఒక రీలింగ్ యూనిట్ ఉంది కనుక, వేణుగోపాలపురంలో ఒక రీలింగ్ యూనిట్ ఉంది కనుక మార్కెట్ కూడా మనకి ఈజీగా ఉంటుంది. కనుక ఈ మార్కెట్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే రైతులకి మా సెరికల్చర్ అంటే
పురుగు మేపడానికి దాదాపు 1 మంత్ టైం పడుతుంది. అంటే 1 మంత్ తీసుకుంటుంది. 1 మంత్లో రైతులు ఇబ్బంది పడతారని చెప్పి మేము ఒక కాన్సెప్ట్ చాకీ రేరింగ్ కాన్సెప్ట్ అని తీసుకొచ్చాము. చాకీ రేరింగ్ కాన్సెప్ట్ అంటే గుడ్డు హ్యాచ్ అయినప్పటి నుండి 2వ దశ వరకు, అంటే దాదాపు 8, 9 రోజులు, 10 రోజుల వరకు ఆ పురుగుల్ని మేమే గవర్నమెంట్లో మేపి పురుగుల్ని డైరెక్ట్గా గుడ్లు కాకుండా పురుగులనే రైతులకు ఇస్తే వాళ్ళకు ఒక 10 రోజులు ఈ వ్యవసాయం తగ్గుతుంది, మల్బరీ తగ్గుతుంది, ఈ పురుగులు మేపేది పని తగ్గుతుంది. కనుక రైతులు ఈ టైంలో వేరే వ్యవసాయ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో రైతుల దగ్గర ఉండేదంతా కూడా కేవలము ఒక 15 రోజులేని, 15 రోజుల్లో కూడా 3 రోజులు అవి సుప్తావస్థకి వెళ్తుంది పురుగు. సో 3 రోజులు పురుగు సుప్తావస్థకి వెళ్తే మిగిలేదంతా 12 రోజులని. కనుక కేవలం 12 రోజులు వాళ్ళు నిష్ఠగా దాన్ని మేపగలిగితే 25వ రోజు 27వ రోజు గూళ్ళు అల్లేస్తుంది. సో గూళ్ళు అల్లిస్తే మార్కెట్కి తీసుకొస్తే వెంటనే క్యాష్. ఇంతకుముందు అక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వాలి లేదు. మన మార్కెట్ వేణుగోపాలపురంలో ఉంది. వేణుగోపాలపురంలో రీడింగ్ యూనిట్ కూడా ఉంది. సో రీడింగ్ యూనిట్కి మీరు ఇచ్చేస్తే వెంటనే డబ్బులు కూడా మీకు చెక్ రూపంలో మీకు అందించబడుతుందని రైతులకు తెలియజేస్తున్నాం. చూసారుగా ఈరోజు ఏర్వాక కార్యక్రమాన్ని. పట్టు పరిశ్రమ ఎంతో లాభసాటిగా ఉంటుందని రైతుల అనుభవంలో తెలుస్తోంది. పైగా ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఎక్కువ. అందుకే రైతులు పట్టుపురుగుల పెంపకం వైపు ఆసక్తి పెంచుకోవాలని కోరుకుందాం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.